ప్రవీణ్ సార్ ఇప్పుడు మనము చూస్తుంటాము ఊళ్ళల్లో కానీ సార్ పట్టణాల్లో కానీ సార్ ఎంత చదువుకున్న వాళ్ళైనా సార్ ఎంత గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్నా కానీ ఆ మధ్యన మనం చూసినాము ఒక ఆయన సైంటిస్టు వాళ్ళ పిల్లలు ఇద్దరిని బలిచ్చారు. అవును సార్ ఎంత ఘోరమైనటువంటి విషయం. అవును అంటే దాని ద్వారా ఏదో వస్తుంది అని ఆశించి ఏదో చేసింది నాకు అవును అనిపిస్తుంది. సార్ అవును అట్లా కాకుండా నిజంగా మనిషి దేన్ని నమ్ముకొని పోవాలి? సార్ అసలు ఏదైనా ఆచరిస్తున్నాడంటే ఆ ఆచరించే దాన్ని ఏదన్నా ప్రమాణం ఉండాలనా లేదా, సార్ ఉండకపోతే ఏమవుతుంది సార్ అనే దానికి సంబంధించి మనం ఏదైనా ఒకటి చెప్పుకుందాం. సార్ నిజానికి సార్ మనం నిజంగా పరిశీలించి నిజంగా చూసి దాని ద్వారా మనం ఒక విషయం తెలుసుకుంటే అది మనకి ఎప్పటికీ అది సరైన వేలో ఉపయోగపడుతుంది. ప్రత్యక్షంగా చూసింది లేదంటే మనము అట్లీస్ట్ మనం అన్వేషణ ద్వారా కొంతైనా తెలుసుకుంటే అది మనం వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మనకు ఒక నమ్మకం ఉంటుంది సార్, నా అన్వేషణ కరెక్టే అని. లేదంటే అనుభవం నుంచి వచ్చినా కూడా బాగానే ఉంటుంది. కానీ ఎవరో చెప్పింది విన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు చెప్పింది నేను నీకు చెప్తున్నానైనా చెప్పాలి, కానీ అదే సత్యం అని నమ్మద్దు సార్. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు సార్. సరే ఇక్కడ ఒక చిన్న స్టోరీ లెక్క సార్. ఒక ఊరికి చివరన ఒక ఏనుగు కొత్తగా వస్తుంది సార్. ఆ ఊరి వాళ్ళు ఎప్పుడు ఏనుగుని చూడలేదు సార్. ఈ స్టోరీ మీకు కూడా తెలుసు సార్. ఆ ఊరి వాళ్ళు ఎప్పుడు ఏనుగుని చూడకపోతే చాలా ఊర్ల నుంచి అవకాశం ఇస్తారు. రాజు ఏమన్నంటే ఊరికి 5-6 మాత్రమే అవకాశం ఇస్తాము, అంతకుమించి అవకాశం ఇవ్వము, మిగతా వాళ్ళు వెళ్ళి ఆ ఏనుగు ఎట్లుంటుందో చెప్పండి అని చెప్తారు అన్నట్టు. ఓకే అన్న తర్వాత అంటే ఆ ఊరు వాళ్ళు ఎన్నడూ ఏనుగును చూడలేదు. ఆ ఏనుగును ఒక గదిలోనో ఎక్కడో ఉంచారు. దాన్ని చూడటానికి కొంతమందికి అనుమతి ఉంది. ఊరికి 5-6 అవకాశం ఉంది. ఓకే. అయితే ఆ రాజ్యంలో ఒక విలేజ్, ఆ విలేజ్ లో అంటే అది ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది సార్. వాళ్ళు మా సాధారణంగా బయటికి రారు, కానీ వాళ్ళు ఎప్పుడు ఏనుగుని చూడలే అనుకుందాం సార్, ఇది అంతే. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ ఊళ్ళో ఒక 6 సాధువులు ఉంటారు సార్. వాళ్ళు నిత్యము ధ్యానం చేస్తారు, ఏదో పూజలు చేస్తారు, వాళ్ళందరికీ చాలా రకాలైనటువంటి విషయాలు చెప్తారు. ఆ ఊళ్ళో ఉన్న జనాలందరూ ఈ 6 చెప్పింది ఫాలో అవుతారు సార్. చాలా నమ్మకం వీళ్ళంటే. అయితే వీళ్ళు ఏమనుకుంటారంటే సరే వాళ్ళు మళ్ళీ గుడ్డి వాళ్ళు సార్, వాళ్ళ కళ్ళు కనబడే, 6 కళ్ళు కనబడే. ఇలా కళ్ళు కనబడకపోయినా వీళ్ళు ఆత్మజ్ఞానులు, వీళ్ళు దాన్ని ఏమంటారు సార్, మనోనేత్రమా ఏదైనా చూడగలుగుతారు. వీళ్ళనే పంపుదాం అని డిసైడ్ అవుతారు సార్ ఊరోళ్ళంతా. ఒక వాడవాళ్ళు ఒక ఆయన నమ్ముతారు, ఒక వాడవాళ్ళు ఒక ఆయన నమ్ముతారు, ఓవరాల్ గా 6 ఊరంతా నమ్ముతారు. వాళ్ళు దర్శించి వస్తే ఇక వీళ్ళు మనకు సమగ్రంగా చెప్తారని నమ్ముతారు సార్. ఈ 6 వెళ్తారు సార్. ఈ 6 ఏంటంటే ఎవరు చెప్పేది వాళ్ళకే కరెక్ట్, మేమే గొప్ప అనే ఒక రకమైనటువంటి భావన ఉంటుంది సార్. కానీ ఊరంతా నమ్ముతారు ఈ 6. ఒక ఆయన వెళ్తాడు సార్, వెళ్ళి డైరెక్ట్ ఆ ఏనుగు చెవులను పట్టుకుంటాడు సార్. పట్టుకొని అటు ఇటు చూస్తాడు. చూసి ఆయన మనసులో ఏం ఫిక్స్ అవుతాడు అంటే ఏనుగు ఒక విసన కర్ర లెక్క ఉంటుంది, ఒక చాట లెక్క ఉంటుంది అని అనుకుంటాడు సార్. ఒక అంద సాధువు పోయి దాని పళ్ళు ఉంటాయి కదా సార్, దంతాలను పట్టుకొని చూసి అరే ఇంత షార్ప్ ఉన్నాయా, ఏనుగు అనేది ఒక ఈట లెక్క ఉంటుంది అని ఆయన అనుకుంటాడు సార్. ఇంకో ఆయన ఏం చేస్తారంటే దాన్ని కాలు పట్టుకుంటాడు సార్. కాలు పట్టుకున్న సరే ఇంత లావుతో ఉంటుంది, ఏనుగు అనేది ఒక స్తంభం లెక్క ఉంటుంది అని ఆయన అనుకుంటాడు సార్. ఇంకొక ఆయన ఏనుగు తోకను పట్టుకుంటాడు సార్. తోకను పట్టుకొని ఇటు చూసి ఇది ఏనుగు అనేది పాము లెక్క ఉంటుంది అని అనుకుంటాడు సార్. 5 అయిరా సార్. ఇంకొక ఆయన ఏమో ఏనుగు ఆ బాడీ పార్ట్ ముట్టుకొని ఒక గోడ లెక్క ఉంటుంది, ఏంది గింత గట్టిగా ఉంటుంది అని ఆయన అనుకుంటారు. ఈ ఎవరికొవరు మాట్లాడుకోరు, ఊరికి వస్తారు. ఊరికి వచ్చి ఏం చేస్తారంటే ఈ 6 ఆ ఊళ్ళో ఉన్న జనాలందరూ నమ్ముతారు. ఇక ఎవరిని అనుసరించిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తారు. ఇక ఒక ఆయన ఏం చెప్తారంటే ఏనుగు అనేది ఒక చాట లెక్క ఉంటుందిరా, అది ఇట్లా మెత్తగా ఉంటుంది, విసనకర్ర లెక్క ఉంటుంది. ఏనుగు అంటే ఏంటిది అని అంటాడు ఈయన, ఒక విసనకర్ర అని వాళ్ళు అంటారు. ఇంకొక ఆయన ఏం చెప్తారంటే అరే ఏనుగు అనేది ఒక ఈట లెక్క ఉంటుందిరా, గట్టిగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, దాంతో ఒక ఆయుధం లెక్క కూడా వాడుకోవచ్చు, అదే ఒక ఆయుధము. ఏనుగు అనేది ఎట్లుంటది అని ఈయన అంటాడు, మళ్ళీ అంటే ఈట లెక్క ఉంటుంది అని వాళ్ళు అంటారు.
ఇంకొక ఆయన ఆ సాధువు ఏం చెప్తారంటే, అరే ఏనుగు అనేది ఒక స్తంభం లెక్క ఉంటుందిరా, బాగా గట్టిగా ఉన్నది అది, అది మామూలుగా లేదు అది అని చెప్పి, ఏనుగు అంటే ఎట్లుంటది అని ఈయన అంటాడు. అంటే ఒక స్తంభం లెక్క ఉంటుంది అని వాళ్ళు అంటారు. ఇంకొక సాధువు ఏం చెప్తారంటే, అరే అది పాము లెక్క ఉన్నదిరా, నేను లెక్కని చూసిన అటు ఇటు కదులుతుంది, ఏనుగు అంటే ఎట్లుంటది అని అంటే పాము లెక్క ఉంది అని వాళ్ళు అంటారు. ఇంకొక ఏనుగు గోడ లెక్క ఉంటుంది అని చెప్తారు. అయితే ఇక్కడ సమస్య స్టార్ట్ సార్. వీళ్ళు యాక్చువల్గా వాళ్ళు అందులైనప్పటికీ ఏనుగును మొత్తం టచ్ చేసి చూడలేదు సార్. ముందు నుంచి వెనక వరకు ఒక్కైనా కూడా చూడలేదు. ఎవరు ముట్టుకున్నా ఏదో ఒక కాడనే టచ్ అయ్యారు, వచ్చేసారు. సంపూర్ణంగా ఏ సాధువు చూడలే. వీళ్ళు సంపూర్ణంగా అంటే వీళ్ళకి సంపూర్ణంగా విషయం తెలియనప్పుడు సంపూర్ణంగా జనాలకు చెప్పాలి. ఇప్పుడు జనాలకు సగం తెలిసిపోయింది సార్. ఇక్కడ ఇంకొక రెండో సమస్య ఏం స్టార్ట్ అయిందంటే, ఈ ఊళ్ళో ఉన్న జనాలు ఏనుగు అనేది ఆ రకమైనటువంటి దారులను ఫిక్స్ అయిపోయారు సార్. ఇక వాళ్ళకు కొడుకులు పుట్టిన మనవలు పుట్టిన ఏనుగు అనేది ఒక చాట అని చెప్తున్నారు. ఒక ఆయన ఏనుగు అనేది ఒక ఈట అని చెప్తుండ్రు. ఒక ఆయన ఏనుగు అనేది ఒక పాములా ఉంటుంది అని చెప్పారు. అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా అదే రకమైనటువంటి ధారణతో పోతాను సార్. అంటే ఇట్లా అంటే ఈ నమ్మకాలు విశ్వాసాలు అనేవి ఒకరి నుంచి ఒకరికి మూఢనమ్మకాలుగా పోతున్నాయి. అంటే ప్రత్యక్షంగా చూసి లేదా అనుభవించి తెలుసుకుంటే తప్ప మనం ఏ విషయాన్ని నమ్మలేము. ఇవే నువ్వు మేం చెప్పే విషయాలు కూడా ప్రత్యక్ష అనుభవం లేదు. ప్రత్యక్షంగా కాదు, మనం ఏదైనా చెప్తున్నామంటే మనకు అనుభవంలో ఉన్నది లేదా మనం విన్నది మనం చూసింది చెప్తున్నాం. కానీ దీన్ని వినే వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఇది నిజమేనా కాదా అనేదాన్ని పోల్చుకొని చూసుకోవాలి. తమ అనుభవంతో ఏంటి ఇప్పుడు ఒక హౌస్ లైన్ దగ్గరికి వెళ్తే ఇది నకిలీ బంగారమా ఒరిజినల్ బంగారమా అని గీటరాయి మీద గీకి చూస్తాడు. అట్లానే ఎవరు ఏది చెప్పినా సరే, మనం ఏదైనా చెప్పినా సరే దాన్ని ప్రత్యక్షంగా అనుభవం ద్వారా కానీ ఇంకొక 2-3 విషయాలతో పోల్చుకొని కానీ చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికైనా కదా. మూఢనమ్మకాలు లేదా విశ్వాసాలు అనేవి మనిషిని మూర్ఖంగా మారుస్తాయి. అంటే ఏదో గతానుగతికంగా ఒకరు వెనుక ఒక గొర్రె పోయి బాయిల పడితే 100 గొర్రెలు పోయి బాయిల పడ్డట్టు కాకుండా ప్రతిదాన్ని కూడా మనం ఆలోచించి తర్కించి ఒక స్థాయిలో మనకు అది నిజమే అని అనిపించిన తర్వాతనే చెయ్యాలి. ఒక చిన్న విషయం సార్, ఒక వ్యాపారి ఆయన లంచ్ చేసేటప్పుడు పిల్లి వచ్చేదట సార్. ఆయన డిస్టర్బ్ చేసేదట. డిస్టర్బ్ చేస్తే ఆయన ఏం చేసిండంటే అన్నం తినడానికంటే ముందు డిస్టర్బ్ చేస్తుందని దాని మెడకో తాడు కట్టి అక్కడ ఉన్న గుంజ కట్టేసిండట సార్. కట్టేసిండు అన్నం తినటోడు. అయితే నెక్స్ట్ కొడుకు జనరేషన్ వచ్చింది సార్. ఆయన ఏమనుకున్నా అంటే అట్లా పిల్లిని కట్టేసి తింటే మా నాన్న మంచిగా సంపాదించిండు అని ఆయన అన్నం తినేటప్పుడు పిల్లి వస్తలేదు సార్, బయట తిరుగుతాను, వరండాలో తిరుగుతాను. దాన్ని పట్టుకొచ్చి దాని మెడ తాడు కట్టి గుంజ కట్టేసి ఈయన అన్నం తిన్నాడట. ఎందుకు అంటే మా నాన్న అట్లా చేస్తే రిచ్ అయ్యిండు. అయితే మనమని పరిస్థితి వచ్చింది సార్. మనమడు ఏమనుకున్నాడంటే మా తాత తండ్రి అట్లా చేస్తేనే బిజినెస్లో సక్సెస్ అయ్యారు అని. ఇప్పుడు అట్లాంటి గుంజ లేదు, ఆయన ఇంట్లో పెళ్లి లేదు సార్. ఇప్పుడు ఆయన ఏం చేసినాడు సార్, హైబ్రిడ్ పిల్లిని కొనుకొచ్చుకున్నాడు సార్. కొనుకొచ్చి తాడు కట్టేసి అక్కడ మన ఒక స్తంభానికో దేనికో కట్టేసి అన్నం తిన్నాడు సార్. అంటే మన మూఢనమ్మకాలు ఇట్లనే అదే కాలానుక్రమంలో ఇట్లా ఏర్పడ్డాయి. నిజంగా మొదట ఆయననేమో అది ఊకే అన్నం తినేటప్పుడు బాగా డిస్టర్బ్ చేస్తే అటు ఇటు తిరుగుతుంది, చుట్టూ తిరుగుతుంది, కుయ్యమంటది, మేమ అంటది అని ఏదో ఈ లొల్లి అంత ఎందుకు రా అని పక్క కట్టేసి కదా. ఈ 3వ తరానికి వచ్చే వరకు ఏంది అవసరం లేకుండా దాన్ని కట్టేసుడు. అసలు పిల్లి లేదు సార్, పిల్లి కూడా లేదు. ఇట్లుంటాయి మరి. కాబట్టి ఏదైనా సరే మనం మన అనుభవంతో చూసింది మన అనుభవంతో సమన్వయం చేసుకొని ఆచరిస్తే బాగుంటుంది. అప్పుడు మంచిది.